నమస్తే అండి. హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణం మోదీ ప్రభుత్వ నినాదం మాత్రమే కాదు, బీజేపీ లక్ష్యం కూడా. ఈ లక్ష్యం దిశగా సమర్థుడి నాయకత్వంలో సరైన పదంలో వేగంగా ముందుకు సాగుతోంది మన దేశం. బీజేపీ సభ్యత్వం తీసుకొని మాతో చేతులు కలపండి. బీజేపీ ఎంత శక్తివంతమైతే అభివృద్ధి చెందిన భారతదేశం కళ అంత తొందరగా సాకారం అవుతుంది. బీజేపీ సభ్యత్వం కోసం మీరు చేయాల్సిన ఒక చిన్న పని, మీ ఫోన్ ద్వారా 8800002024 నెంబర్కు మిస్ కాల్ ఇవ్వడం, దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడం. అసలు ఎందుకు బీజేపీ మెంబర్షిప్ తీసుకోవాలి అనడానికి కొన్ని ఉదాహరణలు. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సాంస్కృతిక వారసత్వ సూత్రాలు ఆధారంగా నిర్మితమైన భారతీయ జనతా పార్టీ. కార్యకర్తనే పార్టీకి పునాది. బీజేపీ అసలు సిసలైన కార్యకర్తల పార్టీ. ముందు దేశం, తర్వాత పార్టీ, చివరకు వ్యక్తిగతం అని విశ్వసిస్తూ ఆచరిస్తూ మనసా వాచా కర్మన దేశానికి అంకితమైన పార్టీ బీజేపీ పార్టీ. ఇందులో వ్యక్తి, కుటుంబం, వంశ పారంపర్యాలకు తావు లేదు. 1951లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మార్గదర్శకాలతో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1980 ఏప్రిల్ 6న దేశ రాజకీయ పరిణామాల మేరకు భారతీయ జనసంఘ్ పార్టీ భారతీయ జనతా పార్టీగా అవతరించింది. సమాజం వేరు, వ్యక్తి వేరు అని బీజేపీ ఎప్పుడూ భావించలేదు. సమాజం, వ్యక్తి ఒకటే అని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఎప్పుడైతే వ్యక్తి అభివృద్ధి చెందుతాడో అప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని బీజేపీ అభిప్రాయం. ఘనమైన వారసత్వం కలిగిన మన గొప్ప సాంస్కృత సాంప్రదాయాలకు పునర్వైభవం తీసుకురావడానికి బీజేపీ సంకల్పం. స్వదేశీ సాధికారత, స్వావలంబన సాధించడమే అసలైన అభివృద్ధి అనేది బీజేపీ భావన. లౌకికవాదం పేరిట జరుగుతున్న వక్రీకరణలను బీజేపీ పంచనిష్టలకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉంటారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న భారత రాజ్యాంగమే బీజేపీ పార్టీకి శిరోధార్యము. రాజ్యాంగ పద్ధతుల్లోనే సామాజిక ఆర్థిక ప్రగతి సాధ్యమని బీజేపీ విశ్వసిస్తోంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. భారతీయులందరినీ కలుపుకొని పోతూ, అందరి అభిప్రాయాన్ని ఆకాంక్షిస్తూ, అందరి విశ్వాసం చూరగొంటూ అందరి కలిసి కృషి చేయాలన్నదే బీజేపీ నినాదం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే కాక విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో 4 కోట్ల మందికి సొంతింటి కళ సాకారం అయింది. 11 లక్షల ఇండ్లలో నల్ల ద్వారా మంచినీరు అందివ్వడం జరిగింది. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి సదుపాయం కల్పించడం మరియు 8 కోట్ల కుటుంబాలకు కట్టెల పొయ్యి నుండి విముక్తి కలిగించింది. గ్యాస్ స్టవ్ కు మారేలా చేసి విజయం సాధించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. దేశంలో 80 కోట్ల పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్యం భరోసా దక్కింది. అలా చెప్పుకుంటూ పోతే పేదల సంక్షేమం దిశగా మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రైతుకు ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తోంది భారతీయ జనతా పార్టీ. విపత్తుల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉచిత పంట బీమా, ఎరువుల సబ్సిడీ, యూరియాకు వేపపూత వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు రైతులను ఉద్దేశించి చేపడుతోంది బీజేపీ ప్రభుత్వం. నేడు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. భారతమాల కింద 83,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మాణమయ్యాయి. రైల్వే విద్యుత్తీకరణ 70% పెరిగింది. వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. నగరాల్లో మెట్రో రైళ్లు సేవలందిస్తున్నాయి. దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 150కి పెరిగింది. ఉడాన్ పథకం కింద ద్వితీయ, తృతీయ నగరాలలో విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి. భారతీయ సంస్కృతి వైభవాన్ని పునర్ప్రతిష్ఠించడంలో మోదీ ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించింది. దశాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్య రామ జన్మభూమిలో కొలువుదీరిన బాలరాముడి నిత్య పూజలు అందుకుంటున్నారు. కాశీ విశ్వనాథుని, ఉజ్జయిని మహాకాళేశ్వరుని సన్నిధిలో నిర్మితమైన గ్రాండ్ కారిడార్, సోమనాథ్, కేదార్నాథ్ ఆలయాల పునరుద్ధీకరణ కోట్లాది భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర ప్రతిష్ఠించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం మన ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వానికి. ఇప్పుడు సంక్షోభం చుట్టుముడితే ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. భూమండలంలో ఎక్కడున్నా ప్రతి భారతీయుడు ఛాతి గర్వంతో ఉప్పొంగిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అకుంఠిత దీక్ష, నిర్విరామ కృషి, సాహసోపేత నిర్ణయాలు, చారిత్రాత్మక చర్యలు నేడు దేశం సంక్షేమంలో, అభివృద్ధిలో దూసుకెళ్తోంది. బీజేపీని బలోపేతం చేయండి. పార్టీ సభ్యులుగా చేరి అభివృద్ధి చెందిన భారత్ మహాయజ్ఞంలో భాగం అవ్వండి. మహిళా రిజర్వేషన్ బిల్లు, వన్ నేషన్ వన్ రేషన్, సివిల్ కోర్ట్ లాంటి ఎన్నో అసాధ్యాలు బీజేపీతోనే సాధ్యం. ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గా 850 మెంబర్షిప్స్ చేయడం జరిగింది. నా సొంత రిఫరల్ కౌంట్ వచ్చేసి 240 వరకు చేయడం జరిగింది. అందరూ కూడా బీజేపీ మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.